కోట్ల మంది విశ్వాసం అనుచితమనడం కష్టమే. అదేంటది? అంతమంది విశ్వాసం అనుచితమనడం కష్టమంట. శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య, ఆజన్మ బ్రహ్మచారి ఆలయ విశిష్టతలో జోక్యం తగదు, ఆచారాల అమలును వివక్షగా భావించరాదు, ట్రావెన్కోర్ దేవస్థాన మండలి వాదన. ట్రావెన్కోర్ ఏం చెప్తుంది? శబరిమలకు సుప్రీంకోర్టు కోట్ల మంది విశ్వాసమే, కానీ అది సమంజసం అనుచితం అనడం కష్టమే అంట. అదేంటది? మిగతా అన్నింటిలోనూ కూడా వేలు పెట్టగలరా? వేలు పెడతారా? ఇక్కడ చూడండి, శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య చేస్తే ఆజన్మ బ్రహ్మచారి ఆలయ విశిష్టతలో జోక్యం తగదు, ఆ పర్టికులర్ దేవాలయంలో జోక్యం తగదు, ఆచారాల అమలును వివక్షగా భావించరాదు. అవి కొన్ని ఆచారాలు వివక్షగా భావించరాదు. ఇప్పుడు ప్రకృతి ధర్మం ఏదైతే ఉందో ఆ 3 రోజులు 5 రోజులు మహిళలకి ఆలయ నిషేధము, తర్వాత చక్కగా వెళ్ళొచ్చు. ఈ పర్టికులర్ ఆలయంలో నిషేధం, మిగతా ఆ ధర్మశాస్త్ర ఆలయాలు అన్నిటికి కూడా ఎలా ఉందిగా దేశంలో. ఇకపోతే మిగతా మతాల్లో అసలు వాళ్ళ ప్రార్థనా మందిరాల్లోకి ఆడవాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఈ రోజుకి కూడా ఎవరు వెళ్ళరు, రారు. వాళ్ళ నెల రోజులు పాటించే దీక్షలో కూడా పోరు. ఇది ఎక్కడ మరి అక్కడ ఎవరైనా ఒక కేసు ఫైల్ చేస్తే జోక్యం చేసుకుంటారా? గోలెట్టిపోదు. ఇక్కడ ట్రావెన్కోర్ దేవస్థానం మండలి ఈ విధంగా వాదించిందట. మతాచారాలను ప్రశ్నిస్తూ దాఖలయ్యే ప్రజాహిత వ్యాజ్యాలను విచారణకు చేపట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోట్ల మంది ప్రజల విశ్వాసం అనుచితమని పొరపాటుని ప్రకటించడం న్యాయస్థానంలో కష్టమైన పని అని పేర్కొంది. ప్రజల విశ్వాసం అనుచితమని పొరపాటుని ప్రకటించడం అంటే 2 విధాలుగా స్పందించిందిలేండి. అయితే శబరిమల అయ్యప్ప ఆలయంతో పాటు ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ బుధవారం కొనసాగింది. ట్రావెన్కోర్ సంస్థాన మండలి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మతాచారాలు, మతంపై విశ్వాసం లేని వ్యక్తులు వాటిని ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను విచారణకు స్వీకరించడం సబబేనా అని ప్రశ్నించారు. ఎవడో ఉంటాడు నాస్తికుడు, టింగమని లెగుస్తాడు, వాడికి నాకు మానవతావాదిని, నాకు మనిషే ముఖ్యం అని. నిజమే, మనిషే ముఖ్యం. మనుషుల్లో కూడా రకరకాల ఆ మనిషి ముఖ్యం అన్నప్పుడు ఈ మనిషి అలాగ ప్యాంటు షర్టే ఎందుకు వేసుకోవాలి, ఆ మనిషి చీర ఎందుకు కట్టుకోవాలి అని ఎవడైనా ప్రశ్నించాడా? ఒకవేళ అలా ప్రశ్నిస్తే ఏ సోక్రటీసో లేకపోతే ఇంకెవడో సమాజానికి విరుద్ధంగా ఉన్నాడరా, పిచ్చోడ్రా అంటారా లేదా? ఏవైతే కొన్ని కట్టుబాట్లు, ఇప్పుడు కుడి చేత్తోనే తినాలి, ఎందుకు కుడి చేతి ఎడం చేత్తో తినకూడదా అంటే దానికి ఆ జవాబు లేదు. అది ఏది అలవాటు చేసి కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం, కుడి చేత్తోనే తినాలి, ఎడం చేత్తో కడుక్కోవాలి. మరి దానికి కూడా ప్రశ్నిస్తే వితండవాదం చేస్తే మనం ఏం చెప్పగలం, ఏం చేయగలం? సో ఇక్కడ కూడా కొన్ని ఆచారాలు అది అంతే. మతాచారాల జోక్యానికి ప్రజాహిత వాద్యాలను వాహకాలుగా అనుమతించరాదని తెలిపారు. దేశంలో అయ్యప్ప స్వామి ఆలయాలు ఎన్ని ఉన్నప్పటికీ శబరిమలలో ఆ స్వామి దేవాలయం అత్యంత విశిష్టమైందని తెలిపారు. ఆ ఒక్క స్వామి దేవాలయంలోనే కట్టుబాటు ఉంది, మరి ఇంకెక్కడ ఏ క్షేత్రంలోనూ లేదుగా. తిరుమల, కంచి, దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, తిరువన్నామల ఏది తీసుకున్నా అక్కడ కట్టుబాటు లేవు. కేవలం ఆజన్మ బ్రహ్మచారి అక్కడ స్వామి స్వయంగా వెలిశాడు కాబట్టి శబరిమలకి మాత్రమే ఆ కట్టుబాటు ఉంది, ఇంకెక్కడా లేదు. అది కూడా ఇంతకుముందు విచారణకు వచ్చినప్పుడు కూడా అదే ప్రకటించారు. అయ్యా, దేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ధర్మశాస్త్ర ఆలయాలు అంటే అయ్యప్ప స్వామి ఆలయాలు కోకొల్లలు ఉన్నాయి. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా అక్కడ మన వాళ్ళు శబరిమల స్వామి టెంపుల్ ప్రతిష్ఠించుకొని అక్కడ కూడా మాలలు వేస్తూ అక్కడ ఏదో స్టేట్లో పెట్టారట. ఆ స్టేట్కి అక్కడికి వెళ్ళి మాల వితరణ తీసేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి 41 రోజులు దీక్ష చేసిన తర్వాత. సో అక్కడ దేవాలయాలకు మహిళలు కూడా వెళ్తున్నారు. కేవలం శబరిమల భారతదేశం కేరళం రాష్ట్రంలో ఉండే శబరిమలలో మాత్రమే కట్టుబాటు. దానికి ఎందుకు మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? 10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై మాత్రమే ఆంక్షలున్నాయి. ఆజన్మ బ్రహ్మచారి కొలువైన కోవుల ప్రత్యేకతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆలయ పాలక మండలిపై ఉంటుందని స్పష్టం చేశారు. విస్తృత రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్తో పాటు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో వాదనలు గురువారం కూడా కొనసాగుతాయి, అంటే ఏప్రిల్ 16ను కూడా కొనసాగబోతున్నాయి. మతాన్ని పాటించని వ్యక్తులు మతాచారాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లు న్యాయస్థానం స్వీకరణకు తీసుకోకూడదని
నా జస్టిస్ బివి నాగరత్న అభిప్రాయపడ్డారు. ఎవడో ఛాందసవాది, ఎవడో నాస్తికుడు వచ్చి నోటుకొచ్చినట్టు వాగుతాడు. మరి అప్పుడు సో ఇది మొత్తం మీద కోట్లాది మంది విశ్వాసానికి ఆ మనస్పర్ధలు వచ్చేలాగా, మనసు ఇబ్బంది పడేలాగా కోర్టులు జోక్యం చేసుకోవడం అనేది సమంజసం కాదు. అలా అయితే అన్నీ మార్చాలి. శుభ్రంగా మొత్తం అధికార విపక్షాలు కలిపి కూర్చొని, బాబు ఇలా ఉన్నాయి, దీన్ని చట్టం ఎవడి గురించి మాట్లాడకూడదు, నోటుకొచ్చినట్టు వాక్కూడదు అని మొత్తం సవరణ చేసుకుందాం. లేదంటే అసలు దేవాదాయ ధర్మదాయ శాఖలో అసలు ఏ దేవాలయం కూడా లేకుండా చేసేద్దాం. ఓన్లీ ఏ దేవాలయం అంటే హిందూ దేవాలయాలు ఒకటే ఉన్నాయిగా. ఇది నిజంగా చినికి గాలివ అనే ఆ ఇంపాక్ట్ దాని మీదకి వస్తే ప్రతిదీ దేవాలయాల ట్రస్ట్ అయితే ఒక్కొక్కడు చూద్దాం. అప్పుడు ఈ దేవాలయాలు హుండీల నుంచి వచ్చి పథకాలకి వాటికి అన్నిటికీ కేటాయించడం కాదు. అక్కడ మాత్రం మాకు కావాలి పథకాలు. పదేసి పిల్లల కాండం ఒక ప్రభుత్వం ఇచ్చే పథకాలు దొబ్బు తినడం ఎంతవరకు కరెక్ట్ ఇది?